బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి సంఘటనలో అసలు ఏం జరిగింది? దాదాపు ఒక వారం రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. హిందూ సంఘాలు ఎందుకు వారం రోజులు అంటే టైం ఇచ్చారా ప్రభుత్వానికి? లేకపోతే ఎందుకంటే గతంలో కూడా ఒక టైం అయితే గవర్నమెంట్కి ఇచ్చారు. బట్ మళ్ళీ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఇష్యూ మళ్ళీ తెరపైకి వస్తుంది. ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి కరాటే కళ్యాణ్ గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ నిన్నటి నుంచి కుంకుమ పూజ అని చెప్పేసి ఈ రోజు మీరు వెళ్దామని ప్రయత్నం చేయడం, హౌస్ అరెస్ట్ కావడం? గ్యాప్ మేము ఇవ్వలేదండి, మేము చేయలేదు గ్యాప్. వాళ్ళే 2 days టైంలో ఏదో ఒకటి మాకు అనౌన్స్ చేస్తామని చెప్పారు. 48 hours అన్నాం ఆ రోజు అక్కడ. సరే ఓకే అనుకున్నాం. 48 hours కాస్త ఒక 4-5 రోజులు టైం తీసుకోండి అని వదిలేసాం. ఓన్లీ వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదండి. ఆ టైంలో వాళ్ళు ఏం ఊహించారంటే హిందూ సంఘాలు వద్దు, బీజేపీ వద్దు, విహెచ్పి వద్దు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఎవరు వద్దు, మీరు 4-5 మీ కాలనీ వాసులు అందరూ అనుకుని రండి అని ఒక 4 పిలుచుకుని వెళ్ళారు. మీ గుడి మీరే కదా రండి అని పిలుచుకెళ్ళి మాకు చెప్పకుండా మమ్మల్ని ఎవరిని పిలవని ఇన్వాల్వ్ చేయకుండా వెళ్ళారు. వెళ్ళి మాట్లాడుకొని మీకు 1000 గజాలు ఇస్తాం, ఎక్కడన్నా 3 ప్లేసులు చూపిస్తాం, 3 ప్లేసులు మీరు సర్వే చేస్తాం, అక్కడ తీసుకోండి అన్నారు. అంటే అక్కడ కాదు వేరే దగ్గర ఇస్తామన్నారు. రోడ్డు మీద ఎక్కడో ఇస్తామన్నారు. అక్కడ కాదు అన్నారు, అటు సైడ్ కాదు అంటే వీళ్ళు మేము కనుక్కొని చెప్తామని చెప్పి మా దగ్గరకు వచ్చి చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకున్నాక 3 రోజులు వాళ్ళతోనే అయిపోయింది. 2-3 రోజులు. ఎందుకంటే వాళ్ళకి మనకి ఏదో ఇంపార్టెన్స్ ఇచ్చారు, వీళ్ళందరినీ పక్క పెట్టారు. మమ్మల్ని తోసేస్తే ఈ ఫోర్స్ తగ్గుతుంది కాస్త. మా ఒత్తిడి మా వల్ల బయట పడుతుంది, ఒత్తిడి గట్టిగా బయటకు వెళ్తుంది. మా వాయిస్లు కట్ చేద్దాం అనుకున్నారు, కట్ చేశారు. కట్ చేసి 3-4 రోజులు కామ్ అయ్యాం. మేము వీడియోలు పెడుతూనే ఉన్నాం. తర్వాత మళ్ళా వాళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఇదంతా చల్లారి చేసి ఏదో చేసి నీళ్లు కట్ చేద్దామని చూస్తున్నారు. కానీ మొత్తం అందరూ ఫోన్ చేశారు. చేసి మీరు రావాలంటే మళ్ళీ బయటకు పెట్టుకున్నాం. అందరం పెట్టుకొని నేను, దీపక్ రెడ్డి గారు, చికోటి ప్రవీణ్ మొత్తం అందరిని పిలిచారు. అందరూ బస్తీ వాసులు మొత్తం బజరంగ దళ, విశ్వ పరిషత్ అందరూ వచ్చారు. వెళ్ళాము, కూర్చున్నాము. ఈ రోజు మంగళవారం నాడు మనం అమ్మవారికి కుంకుమార్చన, లలితా శాస్త్రం చేద్దామని ఫిక్స్ చేసి మంగళవారం నాడు చలో పెద్దమ్మ తల్లి టెంపుల్ అని పెట్టాం. దీన్ని తెలుసుకున్న ఎస్బీఐలో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మొత్తం సన్నాహాలు, మాకన్నా ఎక్కువ సన్నాహాలు వాళ్ళు చేశారు. మేము కుంకుమలు, పసుపు అన్నీ కొనుక్కున్నాం, అన్నీ చేసాం. మేము అమ్మవారి పూజ చేద్దాం అనుకున్నాం. స్టార్ట్ చేస్తే నేను రాత్రి నాకు నైట్ 9 o'clock మా అమ్మగారు ఇల్లు, మా ఇల్లు కాదు. సో నేను ఎక్కడ ఉన్నానో మొత్తం నా లొకేషన్ ట్రేస్ చేస్తాను. నేను ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను ఏదో పని మీద ఎక్కడో ఆయన తీసుకొని అట్లా వస్తున్నాను. ఇక్కడికి వచ్చాను. మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి నేను తింటున్నాను. వచ్చేసారు ఒక సిఐ గారు, ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు. అంటే సిఐ స్థాయిని పంపించారు. రాత్రి 2 వరకు నా దగ్గర ఇక్కడ కూర్చున్నారు కాస్త. తర్వాత వాళ్ళు వెళ్ళి వీళ్ళని వదిలేసి వెళ్ళారు. అప్పుడు కూడా అమ్మాయి ఉంది నాతో నిన్నటి నుంచి. తర్వాత ఉదయం లేచి మళ్ళీ ఎస్ఐ వచ్చారు, మళ్ళీ కానిస్టేబుల్ పెట్టున్నారు కింద. అంటే మొన్ననే అంత పెద్ద గొడవ జరిగింది, మీరు కూడా దాంట్లో ఫస్ట్ ఏవన్ గా పెట్టారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే గుడి కోసం కొట్లాడుతుంటే ప్రభుత్వం కేసులు పెట్టడానికి ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసులు పెట్టడం వరకు, భయపెట్టడం వరకు, భయభ్రాంతులు గురి చేద్దామని కేసులు పెడితే నేను భయపడం. ఎన్ని పెట్టుకోండి మాకేం పర్లేదు. ఆఖరికి ఏం చేసినా సరే పర్లేదు. జైల్లో పడేసినా నేను నా ఫైట్ నాదే. జైల్లో నుంచైనా ఫైట్ చేస్తాం మేము. మేము ఏమండి, ఒక సాధన కోసం ఏదైనా ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు చాలా ఒడిదుడుకులు వస్తాయి. ఆ ఒడిదుడుకులకు నిలబడిన వాడే లీడర్. అంతేగాని అన్నిటికీ భయపడి వెనకపడితే మేము కాదు కదా. మేము ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇంతమందికి మా వాయిస్ వెళ్తుంది, రీచ్ అవుతుంది కాబట్టి మీరు మమ్మల్ని వెనకపడి మీరు ఉండకూడదు అని మమ్మల్ని పక్క తప్పించాలని చూశారు ప్రభుత్వం. అవ్వలేదు వాళ్ళ వల్ల. మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నామని మళ్ళీ మమ్మల్ని అరెస్ట్. 500 మంది ఫోర్స్ అండి. ఇన్ని రకాల ఫోర్సులా ఈ గుడి కోసం మేము మాట్లాడుతుంటే అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే ఏరియాలో ఉన్న గద్వాల విజయలక్ష్మి గారు 350 రూపాయలు, మేయర్, నగర మేయర్ ఇప్పుడు ఆవిడ 350 రూపాయలు చెప్పున ప్రభుత్వం అదే ఏదైతే భూమి ఉందో, ప్రభుత్వ భూమి అవన్నీ ప్రైవేట్ భూమి ఏదైనా నాకు తెలియదు. దాని గురించి అంతా నా దగ్గర వివరాలు ఉన్నాయి. అవన్నీ నేను పెట్టేటప్పుడు క్లియర్ గా పెడతాను. ముందు టూకీగా చెప్తున్నా. 350 రూపాయలు చెప్పున 1996-93 ఏరియా ఆ టైంలో అక్కడి నుంచి ఉన్నట్టుగా, అప్పటి నుంచి దీన్ని మొత్తం ఈ ల్యాండ్ అంతా ఎక్వైర్ చేసి మొత్తం చేసినట్టుగా ఈ రోజు వరకు కూడా ఆవిడ మాట్లాడి మొన్న 2023లో రిజిస్టర్ చేసుకున్నారు. ఫోన్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ లో ఆవిడ మేయర్ కాబట్టి, ఆ గవర్నమెంట్ ఫేవర్ కాబట్టి. వీళ్ళు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్స్ అని అడుగుతున్నాను నేను. ఎలా ఇచ్చారు 350కి? అప్పుడు గవర్నమెంట్ రేట్ అంటే 2023 రేట్ ప్రకారం కదా ఇవ్వాలిగా. ఒకరైనా కూడా మినిమం ఒకటి ఉంటుంది కదా. ఆ దాని ప్రకారం మిమ్మల్ని ఎలా రెగ్యులేషన్ చేస్తున్నారు? మేరైతే ఒకటి, సామాన్యులతో ఒకట. అంటే ఇక్కడ మీరు ల్యాండ్ కూడా అడుగుతున్నారు, మీకు వేరే దగ్గర అలా చేస్తున్నారు. మరి మేయర్కి ఇచ్చి మీకు ఇవ్వకపోవడం, గుడికి ఇవ్వకపోవడం ఎలా వస్తున్నారు? అదే కదా ఇప్పుడు ఆవిడకి ఎలా ఇచ్చారో నా డిమాండ్ ఒకటే. మా సంఘాల తరపున, బీజేపీ తరపున, అన్నిటి తరపున కరాటే కళ్యాణ్ చేసే డిమాండ్ ఒకటే. మీరు 350 చెప్పున ఆవిడకి ఇచ్చారు. నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నేను విత్ ప్రూఫ్స్ వచ్చాను. మీరేం చేస్తారంటే నెక్స్ట్ 500 రూపాయలు, 500 రూపీస్ మా దగ్గర తీసుకోండి గజానికి.
500 రూపీస్ చెప్పని తీసుకోండి గజానికి. మాకు కూడా మేము ఎంతమంది భక్తులు ఎన్ని గజాలు కొనుక్కివ్వగలం అమ్మగారికి అన్ని కొనిస్తాం. మేమందరం ఇస్తాం. మీరు ఇవ్వకపోతే ఫ్రీగా మీరు ఆ రేటుకి ఇస్తే, అవునండి గజం 500 అనుకోండి, నేను 10 గజాలు కొనగలను అనుకుందాం, నేను ఇస్తా, మీరు ఒక 20 ఇస్తారు, ఇంకొకరు 20 ఇస్తారు, మొత్తం అందరినీ కలిపి గ్యాదర్ ఇస్తాం. 1,00,000 మంది కాదురవరా, మేము అన్ని ఇస్తాం, మీరు వచ్చేయండి మాకు ల్యాండ్ అక్కడే. మా డిమాండ్ బాగుంది కదా. మరి మీరు ఆవిడకి ఇచ్చినప్పుడు అదే ఏరియాలో గతంలో మేయర్ గానీ లేకపోతే అక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీతో చర్చలు, అంటే హిందూ సంఘాలతో చర్చలు అయిపోయినాయి, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళినాం, ఒక 200 గజాల జాగా ఇస్తున్నాం అని చెప్పేసి బాగా వైరల్ అయింది. 200 గజాలు అన్నారండి. మేము ఫోన్లే అమ్మవారి గుడికి ఎంత ఇచ్చినా ఆమెకి ఎంత ఏమైంది మరి ప్రపోజల్ ఏమైంది? ఏది లేదండి. ఉంటే ఇప్పుడు మళ్ళీ మేము ఎందుకు ఉద్యమం స్వీకరిస్తాం? మమ్మల్ని కామ్ చేయడానికి వాళ్ళని మంతనాలు చేసి ఎవరైతే గుడి వాళ్ళు ఉన్నారో గుడి వాళ్ళతో ప్లాన్ చేసుకొని మమ్మల్ని సప్రెస్ చేద్దామని చూసారు. సో మా ఫోర్స్ ఆపేస్తే వాళ్ళని ఏదో చేసేస్తే వాళ్ళు భయపడితే ఏదైనా అవుతుంది కదా. సో అది మళ్ళీ మాకు అర్థమైపోయింది అందరికి, ఇదంతా ప్లాన్ ఏ ప్లాన్ బి ఇవన్నీ ప్లాన్ వేస్తున్నారు. వీళ్ళు ప్లాన్ ఏ ప్లాన్ బి చేస్తే మేము ప్లాన్ సి చేస్తాం, వాళ్ళు ఇంకోటి వేస్తే ప్లాన్ డి చేస్తాం. మాకు ఉంది కదా, మీరు ఎలాగో మేము అట్లానే ఫైట్ చేస్తాం. మా ఫైట్ మేము వదలం. గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి, మేయర్ ఏదైతే అక్కడ నగర మేయర్ కానీ లోకల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాము 200 గజాల అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏమైంది మేడం, 200 గజాలు ఇచ్చారా మరి ఏంటి? మళ్ళీ అంటే డైవర్ట్ చేయడానికి ఒక మిషన్ అన్నమాట, అంతే. లీక్ ఇచ్చి వదిలేస్తే వీళ్ళు చల్లారిపోతారు, చల్లబడిపోతుంది, అయిపోయింది, ఒక డెసిషన్ వచ్చేసింది అనుకుంటారు. కానీ ఏమీ చేయకుండా లోపల అంతా నాటకం ఆడేస్తున్నారు. ఎక్కడండి మాకు ఇస్తే మేము ఎందుకు ఫైట్ చేస్తాం? మాకేం సరదానా? మాకేం పని పాట లేదా? లేకపోతే మాకు అమ్మవారు కావాలి, అమ్మవారు అక్కడే వెలయాల్సింది అనుకున్నప్పుడు అమ్మవారు అక్కడే గుడి. ఎందుకంటే అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసిన అమ్మవారు ఏదో చేశారు, అయ్యింది, సరే స్లాబ్ పడేశారు అమ్మవారి పైన, ఇక్కడ వరకు సాగింది స్లాబ్. మీకు నిదర్శనాలు కనిపించకపోవచ్చు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ సెంటిమెంట్, మా సెంటిమెంట్, మేము నమ్ముతాము. మా గుడిని మేము కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకు వెళ్తాము. మరి మీరు అక్కడ ఎప్పుడైతే అమ్మవారు అక్కడ ఉన్న దగ్గర కాకుండా ఇంకో దగ్గర డబ్బులు ఇస్తాము, ఇంకో దగ్గర ప్లేస్ ఇస్తాము, ఇంకో దగ్గర కడతామంటే మాకెందుకండి? అక్కడ మాకు కావాల్సింది ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని ఆటోలో అర్ధరాత్రి 3 గంటలప్పుడు ఎట్లా వచ్చి కూలగొట్టి ఒక అనాథం తీసుకెళ్ళినట్టుగా అమ్మవారిని అంటే అపవ్యస్తంగా, అంటే ఒక పని మీద కరెక్ట్గా తీసుకెళ్లేటప్పుడు ఏదైనా చేసినప్పుడు దాని ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా ఛిద్రం అయిపోతే కూడా దానికి మళ్ళీ కొంచెం శాంతి హోమాలు అవి ఉంటాయి, చేసి తీసుకెళ్లి శాస్త్రోక్తంగా ఎక్కడ పెడతారు. ఇలా తీసి ఇసిరేసి ఆటోలో ఎలా పడితే అలా పట్టుకెళ్ళి ఎక్కడో తరలించి ఎంతవరకు కరెక్ట్? అంటే దాదాపు బోనాలు కంప్లీట్ అయ్యి కూడా 10 రోజులు కాలేదు ఇన్సిడెంట్ కి ముందు, అప్పటి వరకు బోనాలు అవుతున్నాయి. మరో పక్క హైదరాబాద్ కి ఇంత సెంటిమెంట్ అయిన బోనాలు, అమ్మవారిని ఎంత నిర్దాక్షిణంగా రాత్రి తీసుకుపోయి వేరే దగ్గర పెట్టడం, తర్వాత మిమ్మల్ని కేసులో పాలు చేయడం, తెలంగాణ సంస్కృతి బోనాలు అంటారు. బోనాలు చేసేటప్పుడు అమ్మవారి బోనాలు ఎత్తేటప్పుడు వీళ్ళందరూ ఫోటోలు దిగుతారు. ఈ ఇన్ఛార్జి మినిస్టర్లు కానీ, కొండా సురేఖ గారు కానీ, ఆవిడే కదా ఇప్పుడు మినిస్టర్ మనకి ఎండోమెంట్స్, ఆవిడ మాట్లాడలేదు. ఎందుకంటే ఆవిడకి రాలేదు ఇంకా కీ కదా, కీ నొక్కితే కీ బొమ్మ తిరుగుతుంది, కీ ఇంక ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి కీ రావాలో మన నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో ఏం మాట్లాడలేదు, మరి ఏం మాట్లాడరండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ స్థలాన్ని ఏదో విధంగా చేయడానికి ప్లాన్ అది. సరే ఏదేమైనా ఇప్పుడు ఆ అమ్మవారికి ప్రతీకగా ప్రతి బోనాలు పట్టుకొని ఇలా తలపై పెట్టుకొని ఫోటోలు దిగి బోనాలు శుభాకాంక్షలు చెప్పడానికి మినిస్టర్స్ ఫోటోలు వేసుకోవడానికి బాగుంటుంది. తర్వాత జరిగేదంతా ఇప్పుడు మీరు చూశారు. ఇది నిజం, అది యాక్టింగ్, అది అబద్ధం. అది నిజమైతే ఇది అలా జరగదు. ఈ బోనానికి మీరు విలువ ఇవ్వలేదు. మేము బోనం ఎత్తుకొని వస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని తొక్కిసినట్లు తొక్కించారు, మమ్మల్ని పోలీసులు ఇప్పుడు ఇవాళ నా ఇంటి ముందు ఇంతమంది పోలీసులు పెట్టి అక్కడ అంత 500 మందిని పోలీసులు పెట్టి ఫోర్స్ని పెట్టారు. అంటే ఎవరు? హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ సీఎం గారే. సో ఇంత ఫోర్స్ని పెట్టుకొని ఇట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మా హిందువుల సెంటిమెంట్స్ని, హిందువుల మనోభావాల్ని, మీరు హిందూ కాదు, మీరు హిందూ అయితే ఇలా చేయరు అంతే కదా. మీరు ఖాన్లకి గ్రేస్ చేస్తే ఖాన్ గ్రేస్ లాగా మరి మీరు కూడా మారిపోయినట్టే లెక్క. మీరు హిందూ అంటారు, నేను దేవుళ్ళు నమ్ముతానంటారు. ఇదేనా రేవంత్ రెడ్డి గారు చేసే పని? ఇలా ఆడపిల్లలు హింసించడం, తెలంగాణ సంస్కృతి ప్రకారంగా బోనాలు ఎత్తుకొని కుంకుమార్చన చేస్తామంటే నిర్బంధించడం. అంటే ఒక పక్కన ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం చేస్తామని చెప్పేసి, మరో పక్కన మీలాంటి మహిళల మీద కేసులు పెట్టడం. కోటీశ్వర్లు కాదండి, కోటీశ్వర్లు చేసినా చేయకపోయినా పర్వాలేదు. మా సెంటిమెంట్ని, మా ఆత్మగౌరవాన్ని, మా తెలంగాణలో బ్రతుకుతున్న మాలాంటి ఆడపడుచులకి రోడ్డున పడేసి కొట్లాడి కేసులు వేసి వీళ్ళని కోర్టుల చుట్టూ తిప్పకుండా చాలా కోర్టులు ఇచ్చినంత ఫలితం కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. వీళ్ళు కోర్టులు ఇవ్వరు, కోర్టుల చుట్టూ తిప్పుతారు. ఇది జరగబోయేది. ముందుకు బయటికి ఒకటి, వెనక ఒకటి వేరే ఉంది. ప్లస్ ఇంకోటి ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం తప్ప
ఎవరు కొట్లాడతారు? ఏ ఏ ఏ పార్టీ వచ్చి కొట్లాడుతుంది హిందూ దేవాలయాల కోసం, ధర్మం కోసం? బీజేపీ వాళ్ళందరినీ వాళ్ళు అరెస్ట్ చేశారు. అధ్యక్షుల వారిని కూడా చేశారు, రామచంద్రరావు గారిని చేశారు, చికోటి ప్రవీణ్, నన్ను, ప్రతి ఒక్కరిని చేసేసారు. అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ధర్మం కోసం వెళ్తారని వాళ్ళకే తెలుసు. సో బీజేపీ వస్తుంది అని మొత్తం కేడర్ అందరినీ అరెస్ట్ చేసేసారు టోటల్ గా. అధ్యక్షులు మొదలు పెట్టుకొని మహిళా మోర్చా నుంచి మమ్మల్ని అందరినీ చేసేసారు. మొత్తం కింద స్థాయి కార్యకర్తలను కూడా చేసేసారు. నిన్న రాత్రి చేశారు. నిన్న అందరికన్నా ఫస్ట్ అరెస్ట్ ఎవరు? నేను తెల్లవారుజాము 4 గంటలకు 3 గంటలకు వెళ్ళారు. నాకైతే రాత్రి 9:30 10 గంటలకు వచ్చి మా అమ్మగారి ఇంట్లో పట్టేసుకొని ఇక్కడే కూర్చున్నారు. రాత్రి సిఐ లాంటి కేడర్ వ్యక్తి రాత్రి 2 వరకు ఇంట్లో కూర్చుని అప్పచెప్పి వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళాడు ఆయన. అంటే కేవలం జుబ్లీహిల్స్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే బీజేపీ పార్టీ కానీ, లేకపోతే కొన్ని హిందూ సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్న ఇష్యూని కావాలని పొలిటిసైజ్ చేస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏం చెప్తారు దానికి? సరే అండి, పొలిటిసైజ్ చేసాం మేము. మరి మీరు పొలిటిసైజ్ చేసి మీరు ల్యాండ్ ఇచ్చేయచ్చు కదా. ల్యాండ్ ఇచ్చేస్తే మీ వైపు కదా మరి హిందువులందరూ మొగ్గు చూపుతారు. చిన్న లాజిక్కే కదా. మేము పొలిటిసైజ్ చేసాము, ఓకే, మేము బీజేపీ పార్టీ వాళ్ళం, మేము హిందూ సంఘాలు, మేము సపోర్ట్ చేస్తున్నాం అన్ని విధాలుగా అనుకుందామండి ఇక్కడ పార్టీ సీట్ కోసం అని. మీరు కూడా పొలిటిసైజ్ చేసి మాకు ప్లేస్ ఇచ్చేయచ్చు కదా. అప్పుడు అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసిందని మేమే కదా మాట్లాడాలి, మేమే కదా మాట్లాడతాం, ఓట్లు కూడా వేస్తాం కదా. మరి ఆ పని చేయొచ్చు కదా. వంకలు సార్, వంక కోసం డొంక ఎతుకుతారట. అట్లా డొంకలు ఎతుకుతూ వంకలు పెడుతున్నారు వీళ్ళు క్లియర్ గా. ఈ ప్రభుత్వం ఏ చిత్తశుద్ధి లేదు. నిజంగా మేము పొలిటిసైజ్ చేయాలనుకుంటే ఇలా చేస్తామా? ఇంకా వేరే విధంగా మాకు కూడా తెలిసే, మీకే తెలుసా ఎత్తులు, మాకు కూడా తెలిసే. మేము అలా చేయలేదే, మేము అలా చేసేవాళ్ళం కాదు. మేము ధర్మంగా న్యాయబద్ధంగా మాట్లాడుతాం. మేమేం తప్పుగా మాట్లాడలేదు. అన్ని క్లియర్ గా ఉన్నాయి మీకు పాయింట్స్. ఇంకా మేము పొలిటిసైజ్ చేసింది ఎక్కడుంది? మీరు కదా పొలిటికల్ ఇది మీరు చేస్తున్నారు ఇప్పుడు ప్లాన్. ఇప్పుడు అదే మీరు లేకపోతే మీ చిత్తశుద్ధి ఉంటే మీరు పని చేయండి. మీరే పని చేయండి ఇప్పుడు కరెక్ట్ గా. మరి చేయాలిగా మీరు. ఏంటి మేడం ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి చెప్పండి? ప్రభుత్వం ఏం రావాలి? ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి స్పందించలేదు, హోంమంత్రి కూడా ఆయనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక ప్రకటన రాలేదు ప్రభుత్వం నుంచి, గుడి కడతామో లేకపోతే కట్టమో లేకపోతే వేరే దగ్గర ఇస్తామనేది. మరి ఏం చెప్తారు దానికి? ఇవాళ ఖచ్చితంగా మనకి ప్రభుత్వం దిగి రావాలి అన్నదానికి మేము మరీ 4 రోజులు 1 రోజుల కిందటే చెప్పాం. మాకు కావాలి, మాకు ఇమ్మీడియట్ గా మీ దగ్గర నుంచి స్పందన కావాలి, లేకపోతే ఉద్యమం ఉధృత అవుతుందని చెప్పాం. వినలేదు. తర్వాత వాళ్ళని పిలిచి ఏదేదో ప్లాన్ చేశారు, అది కూడా మీది ఫెయిల్ అయింది. మేము మళ్ళీ అందరం తెలుసుకున్నారు, వాళ్ళు మమ్మల్ని పిలిచారు, మళ్ళీ మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, ఇన్వాల్వ్ అయ్యాము. అవ్వగానే మళ్ళీ ఫోర్స్ నింపి మమ్మల్ని మళ్ళీ నిర్బంధించారు. ఇప్పుడు మమ్మల్ని నిర్బంధించారు, ఇవాళ రేపు ఎన్ని రోజులు నిర్బంధిస్తారు? నిర్బంధించండి. నెక్స్ట్ మేము చేయాల్సింది మేము చేస్తే మేము ఆపం. ఇప్పటికే ఏమన్గా ఉన్నారు, భయపడలేదా? కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉంది? వాళ్ళు కూడా చెప్తా ఉంటారు కదా, పోలీసులు వస్తున్నారు, ఎందుకమ్మా ఇదంతా? మా అమ్మ నాకు పుట్టినప్పుడే నువ్వు కొడుకుగా పుట్టుంటే బాగుండేది అనేది. నేను కూతురుగా పుట్టాను, సరే కొడుకులాగే ఫైట్ చేస్తున్నాను. ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు నాకు సపోర్టు, మా నాన్నగారు ఇంకా సపోర్టు. సో మా అమ్మ నాన్న మా తమ్ముళ్ళు ఎవ్వరు ధర్మం కోసం మా ఇంట్లో ప్రాణం ఇస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు. నేను చెప్తుంది ఒకటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు స్పందించి ఏదో ఒకటి చేసి మాకు ప్లేస్ ఇచ్చండి. లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందువులు తరలి వస్తారు. అప్పుడు మీరు ఎంత ఫోర్స్ తెచ్చుకుంటారో తెచ్చుకోండి. ఉందండి, ఇదిగా నవ్వకపోతే వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆ గుడికి సంబంధించి ఏదో ఒక అనౌన్స్మెంట్ చేసి హిందూ సంఘాల మన్ననలు పొందాలని, లేకపోతే ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి నాతో పాటు నా కుటుంబ సభ్యులతో పాటు హిందూ సంఘాలు, హిందూ బంధువులందరూ రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి నేనైతే ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఎప్పటికప్పుడు పోలీసులు అరెస్టులు, ఎంతమంది పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తారు? ఖచ్చితంగా గుడి కట్టేంత వరకు ఇటు బీజేపీ కానీ అటు హిందూ సంఘాలు కానీ నిద్రపోయే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో, సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.